హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత ఫుల్ వీడియో పడుతున్నా కదా, అర్థమైంది కదా. ఈరోజు ఏంటి స్పెషల్? పెసరట్టు ఉప్మా. సో దీనికి ఏంటంటే కాంబినేషన్ పీనట్ చట్నీ. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అంటే కొంతమంది అల్లం చట్నీతో తింటారు, కానీ నాకెందుకో పీనట్ చట్నీతో చాలా చాలా ఇష్టం. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు మనం ఎలా చెయ్యాలి ఏంటి అనేది చూపిస్తాను ఈ వీడియోలో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్లో పెసరపప్పు తీసుకుంటున్నాను. ఆ పెసరపప్పు కూడా ఏంటంటే పొట్టుతో ఉన్న పెసరపప్పుని తీసుకుంటున్నమాట. పొట్టుతో ఉన్న పెసరపప్పు అయితే కొంచెం టేస్ట్గా ఉంటుంది. సో అందుకని పొట్టు పెసరపప్పే ప్రిఫర్ చేయండి, ఓకేనా. దీనికి ఏంటంటే కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ అది మునిగే వరకు వేసిన తర్వాత 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. 3 నుంచి 4 గంటలు సరిపోతుంది. దీనికి ఏంటంటే ఇదిగో ఇప్పుడు నానిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. పొట్టు అంతా మనం తీసేయక్కర్లేదు. అంటే పిసుకుతూ ఉంటే ఆ పప్పుని మనం పిసికామనుకోండి, ఆ తొక్కలు పైకి వచ్చేస్తాయి అనమాట. ఆ వాటర్ పారబోస్తే తొక్కలతో పాటు వాటర్ పోతాయి. మళ్ళీ వేసి మళ్ళీ తీస్తూ ఉండాలి. సో అలాగా మనం వాటర్ నీట్గా వచ్చే వరకు ఉంచండి. అలా కడుక్కోవాలన్నమాట. దాంట్లో కొంచెం పొట్టు ఉంచుకోవాలి. పొట్టు ఉంచితేనే మనకి టేస్ట్ వస్తుంది. అందుకే నేను కొంచెం పొట్టు ఉంచాను అనమాట. తర్వాత ఏంటంటే ఒక జార్ తీసుకొని ఆ జార్లో మనం ఏం చేయాలంటే ఈ పప్పు ఏదైతే ఉందో ఆ పప్పుని మనం ఆ పెసరపప్పుని ఈ జార్లో వేసుకొని రుబ్బుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే గ్రైండర్లో వేసి రుబ్బినా కూడా బాగానే ఉంటాయి, కానీ మిక్సీలో కూడా బాగానే వస్తాయి. ఇదిగో పప్పు తీసుకొని దీంట్లో మన జార్లో వేసుకొని నేను మొత్తం ఎంతైతే ఉందో పప్పు అంతా నేను జార్లో వేస్తున్నాను అనమాట. చూసారా, ఇలా వేసిన తర్వాత చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంతమంది అయితే పైన మనం అట్టు వేసిన తర్వాత అల్లం ముక్క వేస్తారు, కానీ ఇలా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పసుపు కూడా ఇప్పుడే వేస్తున్నాను నేను. పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒక పచ్చిమిరకాయ వేసుకుంటున్నాం. నేను వాడేది ఇక్కడ గుంటూరు మిర్చి కాబట్టి చాలా కారం ఉంటాయి, అందుకే చిన్న పచ్చిమిరకాయ వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఈ పప్పు అయితే మనం మిక్సీ పెట్టుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలి. ఇదేంటంటే దోసల పిండి కన్నా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి, ఓకేనా. దాన్ని ఒక బౌల్లో తీసుకొని మనం ఏదైతే పిండి ఉందో బౌల్లో తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఏంటంటే మనం ఎక్కువ వేస్తేనే మంచిది, ఎందుకంటే పెసరపప్పు తొందరగా అరగదన్నమాట. అందుకని చెప్పి జీలకర్ర ఎక్కువ వేసుకోండి. చూసారా, ఇలా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్యాన్ పెట్టుకొని, దోశ ప్యాన్ పెట్టుకొని దాన్ని మనం ఆ పిండి ఏదైతే ఉందో ఆ పిండి మనం దోశ ప్యాన్ మీద వేసుకొని దోశలా వేసుకోవాలన్నమాట. దోశలా వేసుకొని దానిపైన ఆనియన్స్ వేసుకోవాలి. చూసారా ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలన్నమాట. ఇది మనం ఎంత పలచగా వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ కొంతమంది కొంచెం ఉతప్పల్లా వేస్తారు. అలా కూడా చాలా చాలా బాగుంటుంది. మా ఊర్లో రాజమ్మాయి అని ఒక అమ్మమ్మ ఉంటుంది. ఆవిడ రౌండ్గా ఉతప్పల్లాగే వేసేది. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు తెలుసు, అసలు చాలా చాలా బాగుంటుంది. ఆవిడైతే నాకు ఎంత ఇష్టం ఆవిడంటే. బజ్జీలు కూడా చాలా బాగా వేస్తుంది. అయితే మనం పాయింట్కి వచ్చేద్దాం. ఇదేంటంటే ఈ పెసరట్టు మీద ఆనియన్స్ వేసాను నేను. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ మనకి తగినంత వేసుకోవాలి. పెసరట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసినప్పుడు పెసరట్టు మీద ఆయిల్ ఎక్కువ వేసి చేసుకోండి. ఆయిల్కి బదులు నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది, ఓకేనా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అంటూ పాడుకోవచ్చు అనమాట. సో ఇలాగ అయిన తర్వాత దీన్ని మనం తీసేసుకొని ప్లేట్లో వేసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ పెసరట్టు అటు ఇటు కాల్చినా బాగుంటుంది, కాల్చకపోయినా బాగుంటుంది. సో నేను మామూలుగా ఒక సైడే కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇది తీసుకున్న తర్వాత ఏంటంటే ఒకసారి ఆ అట్టుని ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ వేగిపోయినట్టు ఉంటాయి. మీకు చూడండి ఒకసారి, ఆ వేడికే మగ్గిపోతాయి అన్నమాట. ఈ ఉప్మా నేను ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నా. మన ఛానల్లో కూడా ఉంది. కరచీనోక అంటారు కదా, సుజీ రవ్వ, కరచీనోక, ఇలా వైట్ రవ్వ అన్నమాట. ఇది ఈ ఉప్మా దీంట్లో వేసుకొని
దాన్ని మామూలుగా మనం మళ్ళీ ఆ అట్టుని మూత పెట్టేసి ఇప్పుడు చట్నీ వేసుకోవాలన్నమాట. ఈ చట్నీ రెసిపీ కూడా ఉంది మన ఛానల్లో, ట్రై చేయండి. పల్లి చట్నీతో చాలా బాగుంటుంది, అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుంది అంట. నేను ఎప్పుడు తినలేదు, అందుకే పల్లి చట్నీతోనే నేను ముందు చూపిస్తాను అనమాట. అసలు అట్టంటే పెసరట్టు అంటే ఒక ఎమోషన్ అబ్బా, ఎమోషన్ అంటే ఎమోషన్ అంతే. చూసారా ఎంత బాగుంది కదా. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.